Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. February 28, 2024లో ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే వికసిత్ భారత్ సాధనకు స్వదేశీ సాంకేతికతలు అనే పేరుతో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రోదలిలోకి అంతరిక్షంలోకి భారత దూతలు అనే ఒక ప్రధానమైన ఒక హెడ్డింగ్ మనకు కనబడుతుంది. సో మరి వార్తల్లో వ్యక్తులుగా జస్టిస్ అజయ్ మాణిక్రావు కనిల్కర్ వారి గారి యొక్క పేరు మనకు వినబడుతుంది. అంతేకాకుండా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023 విశేషాలు, మరి ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని మన భారతదేశం ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో మరి February 28, సో దాని ఇంపార్టెన్స్ మన నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా. సో మరి February 28ని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. సో మరి February 28, 2024 మన నేషనల్ సైన్స్ డే లేదా జాతీయ సాంకేతిక దినోత్సవం అని చెప్పేసి నేషనల్ సైన్స్ డే. మరి దీనికి ఇతివృత్తం ఏందని చెప్పేసి అంటాం. నేషనల్ సైన్స్ డే ఇతివృత్తం వచ్చేసి ఏంటంటే ఇక్కడ వికసిత్ భారత్ సాధనకి స్వదేశీ సాంకేతికతలు, ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ ది వికసిత్ భారత్ అనే ఒక ప్రధానమైన ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగింది. సో మరి ఏంటంటే మనకు అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంలో, అభివృద్ధి చెందినటువంటి దేశంగా, సో మనకి ఇక్కడ ఏదైతే మన సొంతంగా ఈరోజు సాంకేతికతలు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం, ఇండిజినస్గా మనం టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంటున్నాం, స్వదేశంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. సో అదంతా కూడా మన భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఒక వికసిత భారత్కి ఉపయోగపడుతుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే సో ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ ది సో వికసిత్ భారత్ అనేది సో మనకి ఇక్కడ February 28, 2024 జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం అనమాట. ఇలా మనకి ఇతివృత్తాలు అడుగుతున్న సందర్భం ఉంది. రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే సో January 24 మరి 2024 నాటి ఏదో అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఉంది. మరి ఐక్యరాజ్య సమితి నిర్వహించే అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటన్నాడు. ఏంటంటే ఇక్కడ లర్నింగ్ ఫర్ ది లాస్టింగ్ పీస్, ఏంటంటే లర్నింగ్ ఫర్ ద సో లాస్టింగ్ పీస్ అనేది ఈ సంబంధించినటువంటి ఇతివృత్తం అనమాట, లర్నింగ్ ఫర్ ద లాస్టింగ్ పీస్. సో మరి ఇలాంటి నేపథ్యం మరి ఒక ఇండిజినస్ టెక్నాలజీ ఫర్ ది వికసిత్ భారత్లో భాగంగా మనం మరికొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. ఏంటి ఇక్కడ ఈరోజు మరి February 28 ప్రత్యేకత ఎందుకు ఈరోజు నిర్వహిస్తున్నామంటే 1928 సో 1928 February 28న రామన్ ఎఫెక్ట్ పరిశోధనని ప్రకటించడం జరిగింది. సో సివి రామన్. సో మరి ఈ నేపథ్యంలో ఈ రామన్ ఎఫెక్ట్ పరిశోధన దేని గురించి తెలియజేస్తుందని చెప్పేసి అంటే సో రామన్ ఎఫెక్ట్ పరిశోధన అనేది ఈ ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది, స్కై ఈజ్ బ్లూ కలర్ అనే ఒక విషయం పైన అది అధ్యయనం చేస్తుంది మరి రామన్ ఎఫెక్ట్ పరిశోధన అనమాట. ఆ నేపథ్యంలో సో ప్రతి సంవత్సరం కూడా February 28ని మన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భం. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కొందరు శాస్త్రవేత్తల యొక్క విజయాలను మనం గమనిద్దాం. సో అందులో మనం చూసినట్లయితే సివి రామన్ గారు. సో మరి 1954లో వీరు భారతరత్న అవార్డు, అంతకన్నా ముందు మరి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు కూడా పొందడం జరిగింది సివి రామన్ గారు. సో ఈ మధ్య కాలంలో మన దేశంలో పేరొందినటువంటి శాస్త్రవేత్తలు మనం గమనించినట్లయితే ఇక్కడ సో మనకి గుర్తుకొచ్చేది ఎస్ సోమనాథ్ గారు. సో వీరు ఇస్రో శాస్త్రవేత్తగా తనదైనటువంటి పాత్రను ముద్రను వేయడం జరిగింది. ఈరోజు 2023 ఆగస్టు 23న మనం తొలిసారిగా చంద్రయాన్ 3 అనే ఒక ఉపగ్రహం ఏదైతే ఉందో అది మనకు ఒక విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రజ్ఞాన్ రోవర్ ఈ రెండు కూడా సో ఇక్కడ చంద్రుడి పైన దక్షిణ ధ్రువం పైన ఉన్నటువంటి శివశక్తి ఆ ప్రాంతాన్ని చేరడం జరిగింది. అందుకోసమే మనం ఈరోజు ఆగస్టు 23ని మళ్ళీ ఎలా నిర్వహించుకుంటున్నామంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకుంటున్న పరిస్థితి. అంతేకాదు ఇక్కడ నైగర్ షాజీ. సో నైగర్ షాజీ అనే ఒక అంతరిక్ష శాస్త్రవేత్త కూడా మనకు చాలా గుర్తించబడ్డారు. ఎలా నైగర్ షాజీ గుర్తించబడ్డారంటే ఇక్కడ ఆదిత్య L1 మిషన్ September 2, 2023 PSLV C57 ద్వారా మనము ఆదిత్య L1 మిషన్ చేయడం జరిగింది. ఈ ఆదిత్య L1 మిషన్ని సో సూర్యుడి యొక్క సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి సో వాతావరణాన్ని సంబంధించిన పరిస్థితులను అధ్యయనం చేయడానికి లాంగ్ రేంజ్ పాయింట్కి September 2, 2023 పంపించిన ఈ ఉపగ్రహం అనేది మరి ఎప్పుడు చేరింది ఆ యొక్క లాంగ్ రేంజ్ పాయింట్ల కంటే January 6, 2024 చేరడం జరిగింది అనమాట. అంతా కూడా ఎంటైర్ ఆ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎవరు చూడడం జరిగిందంటే సో మరి ఆదిత్య L1 మిషన్ డైరెక్టర్ అయినటువంటి నైగర్ షాజీ చూడడం జరిగింది. సో వీరితో పాటుగా మరికొంతమంది మనం ఆ శాస్త్రవేత్తని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ టెస్సీ థామస్, ఈరోజు మహిళా శాస్త్రవేత్తగా టెస్సీ థామస్ ఎంతో విశేషమైన కృషి చేసిన సందర్భం. మరి
టెస్సీ థామస్ మరి ఒక మిజైల్ రంగంలో భారతదేశంలో డిఆర్డిఓలో ఒక క్షిపణి రంగంలో విశేషమైన కృషి చేసినట్టు ఒక శాస్త్రవేత్తగా మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిస్తే మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తున్నారంటే ఇక్కడ టెస్సీ థామస్ని పిలుస్తున్నటువంటి సందర్భం అనమాట. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి శాస్త్రవేత్తని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సైన్స్ డేగా మరొక విషయం గమనించాలి. సిఎస్ఐఆర్ లాంటి సంస్థకు ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సంస్థలు ఒకటైనటువంటి సిఎస్ఐఆర్ సంస్థకి ఒక మహిళా డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది. కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి మహిళ వచ్చేసి నల్లతంబి కలేసెల్వి అండి. నల్లతంబి కలేసెల్వి అనే మహిళ పనిచేస్తున్న సందర్భం. మన సైన్స్ అనగానే మన భారతదేశంలో మనకి డిఆర్డిఓ సంస్థ గుర్తుకొస్తుంది, మనకి ఇస్రో సంస్థ గుర్తుకొస్తుంది, ఐసీఎంఆర్ లాంటి సంస్థలు గుర్తుకొస్తాయి, అండ్ సిఎస్ఐఆర్ లాంటి సంస్థలు కూడా మనకు గుర్తుకొస్తున్న సందర్భం ఉంటుంది. సో మరి ఇక్కడ గమనించినట్లయితే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే వారు సమీర్ వి కామత్ అండి. సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఇంతోనిపోయి చెప్పుకున్నాం, ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్న వారైతే శ్రీధర సోమనాథ్ అని చెప్పేసి ఉన్నారు కదా. సో మరి వారే ఇప్పుడు ప్రజెంట్ ఇస్రో చైర్మన్. మరి నెక్స్ట్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే రాజీవ్ బెహల్ అండి. ఎవరంటే రాజీవ్ బెహల్ అనేవారు. సో మరి ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే మనం ఇంతపై డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నల్లతంబి కలేసెల్వి అంటే మన దేశంలో ఒక శాస్త్రీయ సంస్థలు అంటే మనం ప్రముఖంగా వినేవాడే సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది అనమాట. ఇలా సో మరి ఫిబ్రవరి 28, 2024 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా దాని యొక్క ఇతివృత్తం ఏమిచ్చింది భారత ప్రభుత్వం అంటే ఇక్కడ ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ ద వికసిత్ భారత్, వికసిత్ భారత్ గురించి సాధనకు స్వదేశీ సాంకేతికతల యొక్క అర్థంతో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. మరి రోదసిలోకి భారత దూతలు. రోదసి అంటే ఇక్కడ అంతరిక్షంలోకి మన భారతదేశ దూతలు వెళ్తున్నారు, అంతరిక్షాన్ని చూడబోతున్నారు, చూసి రాబోతున్నారు. అది 2025లో ఆ కళ సాకారం అవుతున్న సందర్భం అవుతుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 27 అంటే నిన్న ఫిబ్రవరి 27, 2024లో సో కేరళ రాష్ట్రంలో కేరళలోని తిరువనంతపురం సమీపనగల ఉన్నటువంటి తుంబా వద్ద ఏదైతే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సో మనకి 2025 సంవత్సరంలో మన భారతదేశం ఒక గగన్యాన్ అనే ఒక మానవ సహిత యాత్ర చేయబోతుంది. ఈ గగన్యాన్ అనే మానవ సహిత యాత్రలో సో ఎవరు గగన్యాన్ అనే మానవ సహిత యాత్రలు ఎవరు అంతరిక్ష నావికులుగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే గత 2019 సంవత్సరం నుండి వారు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు, మన భారత వైమానిక దళంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు, గ్రూప్ క్యాప్టెన్గా వింగ్ కమాండర్గా పనిచేస్తున్నటువంటి నలుగురిని సో భారతదేశానికి భారత జాతికి ఆ విధంగా ఈరోజు నిన్న పరిచయం చేసిన సంఘటన ఉంది. సో మనకి వ్యోమగాములు అంటే సో ఒక అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు ఆ విధంగా ఆ దేశం నుండి పంపించబడ్డారు. అయితే మనకు కూడా సొంతంగా మన దగ్గర కూడా ఇప్పుడు మనం ఒక రాకేష్ శర్మ మన భారతీయుని పంపించాం 1984, కానీ అది రష్యా దేశ సహాయంతో పంపించడం జరిగింది. కల్పనా చావ్లా వంటి వాళ్ళు వెళ్ళారు, బట్ నాసా తరపున వాళ్ళు వెళ్ళడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఇక్కడ మనం 2025 సో మనకు గగన్యాన్ అనే కార్యక్రమంలో భాగంగా మరి LVM-3 ఒక లాంచ్ వెహికల్ Mark 3 అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి వెహికల్ ద్వారా ఒక రాకెట్ ద్వారా ఒక దాని ద్వారా రోదసిలోకి మన భారత దూతలు మన వ్యోమగాములు మరి అంతరిక్షంలో మరి ఇక్కడ భూమిపైన 400 కిలోమీటర్ల పైన 3 రోజుల పాటు ఉండి మళ్ళీ ఆ విధంగా మన భారత్కు తిరిగి వచ్చే కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన శిక్షణ జరుగుతున్న సందర్భంలో ప్రపంచానికి భారతదేశానికి సో మనం ఈరోజు చెప్పడం జరిగింది. మన భారత జాతికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిచయం చేశారు. వాళ్ళే వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. సో మరి భారత వైమానిక దళంలో సో గ్రూప్ కెప్టెన్గా ఉన్నటువంటి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ వీళ్ళందరూ కూడా కెప్టెన్గా ఉన్నారు ఈ యొక్క భారత వైమానిక దళంలో. మరి శుభాంశు శుక్లా వింగ్ కమాండర్గా ఉన్న వీరు సో వీళ్ళందరూ కూడా వెళ్ళబోతున్నారు అనమాట. సో ఎప్పుడండి వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినవారు అన్నప్పుడు సో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అయితే సో కేరళ రాష్ట్రానికి చెందినవారు, అంగద్ ప్రతాప్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ శుభాంశు శుక్లా, అంగద్ ప్రతాప్ అండ్ శుభాంశు శుక్లా ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, అండ్ అజిత్ కృష్ణ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. సో మరి రానున్నటువంటి పోటీ పరీక్షలు కానివ్వండి ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో మనకి ఎలా అంటే ఒక 2025లో గగన్యాన్ అనే కార్యక్రమంలో మానవ సహిత యాత్రలో భారత్ చేయబోతున్నటువంటి మన ఇస్రో చేయబోతున్నటువంటి సో మరి ఈ ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ రాష్ట్రాలు ఏంటి, వాళ్ళు మన భారత రక్షణ దళంలో ఎక్కడ పనిచేస్తారు, ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్. అంతేకాకుండా వీళ్ళని ఎక్కడ పరిచయం
పరిచయం చేశారు మన జాతికి, మన భారత జాతికి అంటే ఇక్కడ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పరిచయం చేయడం జరిగింది. మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఎవరు పరిచయం చేశారంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళని పరిచయం చేయడం జరిగింది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా మరి ఈ సందర్భంగా మన భారతదేశం 2035 సంవత్సరం నాటికి మన భారతదేశం 2035 సంవత్సరం నాటికి అంతరిక్షంలో ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగిందండి. ఒక పర్మనెంట్ స్పేస్ స్టేషన్. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకుంది. అమెరికా తర్వాత ఇలా కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేశాయి. తర్వాత ఇప్పుడు మనకి చైనా వాళ్ళైతే తియాంగాంగ్ అనే పేరుతో ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మళ్ళీ 2035 నాటికి భారత్ ఒక స్వదేశీయంగా సొంతంగా మనం ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఉన్ని కృష్ణన్ నాయర్ కూడా పాల్గొనడం జరిగిందండి. ఉన్ని కృష్ణన్ నాయర్ అండి ప్రజెంట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ వచ్చేసి ఎవరండి ఉన్ని కృష్ణన్ నాయర్. మనకి ఇస్రోలో ముగ్గురు వ్యక్తులు మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ మనకి అంటే ముగ్గురు సంబంధించిన సంస్థలు. ఒకటి ఇస్రో సంస్థ. ఇస్రోకి మరి 1969 ఆగస్టు 15 బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్న వారు మనకు తెలుసు. మన అందరూ కూడా ఇంతకు డిస్కస్ చేసినాం సోమనాథ్ గారు. అదేవిధంగా ఇస్రోకి అనుబంధంగా పనిచేసిన సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి మరి డైరెక్టర్గా పనిచేస్తున్న వారు వచ్చేసి రాజన్ అర్ముగం. ఎవరంటే రాజన్ అర్ముగం అనే పనిచేస్తున్నారు. మరో నేపథ్యం మనం చూసినట్లయితే ఇక్కడ విక్రమ్ సారాభాయ్ ఆ స్పేస్ సెంటర్కి ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి ఉన్ని కృష్ణన్ నాయర్ అండి. అది ఎందుకోసం అంటే ఇక్కడ ఈ సంస్థలు వాటి అధిపతులు అవి ఎక్కడున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్న సందర్భం ఉంది. ఇంకా ఇస్రోకు అనుబంధంగా హైదరాబాద్లో పనిచేసిన ఒక సంస్థ ప్రముఖంగా మనకు వినబడుతుంది. ఆ సంస్థ వచ్చేసేది NRSC. మరి NRSC అంటే ఏంటండి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి మన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది రోదర్శిలోకి భారత దూతలు మరి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, సుభాన్ శుక్లా వీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా 2025లో గగన్యాన్లో వెళ్ళి రావాలని మనం అందరం కూడా ఆకాంక్షిద్దాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇస్రో చేసినటువంటి ప్రతి ప్రయోగం కూడా ఈ మధ్యకాలంలో ఇస్రో చేసినటువంటి ప్రయోగాల్లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్నో మైల్ స్టోన్స్ని తనే ఆ విధంగా బ్రేక్ చేస్తున్నటువంటి సందర్భం మనకు ఇస్రోలో కనబడుతున్న సందర్భం. అంతేకాకుండా మరొక సంబంధించిన సమాచారం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇస్రో ఈ సంవత్సరంలో 2024లో ఇస్రో మరి 3 విజయాలను మనం నమోదు చేసుకున్న సందర్భం ఉంది. ఎలా 3 విజయాలను నమోదు చేసుకున్నామంటే ఇక్కడ మనకు చూడండి జనవరి 1 రోజు జనవరి 1 2024 PSLV C58 ద్వారా మనం ఇక్కడ ఖగోళ శాస్త్రం బ్లాక్ హోల్స్ పైన అధ్యయనం గురించి ఎక్స్పోసాట్ అనే ఉపగ్రహాన్ని పంపించుకోవడం జరిగింది. మరి గతంలో సెప్టెంబర్ 2 2023 మనం ఏదైతే సూర్యుని అధ్యయనం గురించి సౌర వాతావరణ అధ్యయనం గురించి ఆదిత్య L1 మిషన్ ప్రారంభించినామో అది జనవరి 6 2023 మరి లాంగ్ రేంజ్ పాయింట్కి చేరడం జరిగింది. అది కూడా ఒక సంవత్సరం ఘన విజయంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఫిబ్రవరి 17 2024 మనం ఇన్సాట్ 3DS అనే ఒక ప్రయోగం కూడా మనకి రెండో ప్రయోగ వేదిక నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి మనం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందనమాట ఈ సంబంధించినటువంటి వాతావరణ ఉపగ్రహం. ఇలాంటి నేపథ్యం మనకు ఉంది కాబట్టి ప్రతి అంశం ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. మరి వార్తల్లో వ్యక్తిగా ఉంది, ఒక ప్రముఖ నియామకంగా ఉంది. అదే వచ్చేసి ఇక్కడ మనకి లోక్పాల్ చట్టం. మరి లోక్పాల్ చట్టాన్ని అమలు చేసే దిశగా భారత ప్రభుత్వం అయితే ఈ లోక్పాల్ చట్టాన్ని మరి లోక్పాల్ చట్టాన్ని 2013 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. లోక్పాల్ చట్టం అనేది 2013 సంవత్సరంలో వస్తే లోక్పాల్ చట్టానికి ధీటుగా అంటే అమలు చేసే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఈ అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఆ లోక్పాల్కి తొలి చైర్మన్గా పనిచేసిన వారు జస్టిస్ పినాకిని చంద్రఘోష్ మరి పినాకిని చంద్రఘోష్ తన పదవి కాలం పూర్తయిన తర్వాత మరో రెండవ వ్యక్తి ఇప్పుడు రావడం జరిగింది ఆ లోక్పాల్ చైర్మన్గా. వారే ఎవరు నియమించుకోవడం జరిగిందంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అంతేకాకుండా మహారాష్ట్రకు చెందినవారు, మరి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ అజయ్ మాణిక్ రావు
కనిల్కర్ ఎవరండి? జస్టిస్ అజయ్ మాణిక్రావు కనిల్కర్ని నియమించుకోవడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్. ఇందులో మరి ఇక్కడ జ్యుడిషియల్ మెంబర్స్గా అండ్ నాట్ జ్యుడిషియల్ మెంబర్స్గా మరో 6 నియమించడం జరిగింది. మరి జ్యుడిషియల్ మెంబర్స్గా అంటే న్యాయ నిపుణులు అనమాట. జ్యుడిషియల్ మెంబర్స్ వాళ్ళు ఎవరంటే జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రుతురాజ్ అవస్థి. అండ్ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్లో ఉన్నవారు సుశీల్ చంద్ర, ఇతను మనకి ఎన్నికల కమిషనర్గా గతంలో పనిచేసి రిటైర్ అయ్యారు, పంకజ్ కుమార్ అండ్ అజయ్ టర్క్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందులో మనకి జస్టిస్ రుతురాజ్ అవస్థి మన పేరు ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ప్రజెంట్ మరి 22వ జాతీయ న్యాయ కమిషన్కి చైర్మన్గా కూడా వీరు పనిచేస్తున్నారండి. మరి 22వ జాతీయ న్యాయ కమిషన్గా చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే జస్టిస్ రుతురాజ్ అవస్థి ఉన్నాడో గతంలో కర్ణాటక రాష్ట్ర హైకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు జస్టిస్ రుతురాజ్ అవస్థి. మరి ఈ యొక్క లోక్పాల్ సంబంధించినటువంటి కమిటీలో ఒక జ్యుడిషియల్ మెంబర్గా ఉండడం జరిగిన సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక్కోసారి అడగవచ్చు ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ పరీక్షల్లో మనం చూస్తే ఒక 4 ఆప్షన్లు ఇస్తే అందులో మనము 1-2 ఆప్షన్లు మనం సరి అని అనుకుంటున్న పరిస్థితి, 2 ఆప్షన్ల గురించి తెలియడం లేదు. అలాంటి నేపథ్యంలో ఒక కాన్సెప్ట్ ఆధారితంగా మనం కొంచెం లాగింగ్ కావాల్సిన అవసరం ఉంటుంది. 2-3 ఎక్స్ట్రా పాయింట్స్ మనం నేర్చుకోవడానికి అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయ్యో ఇలా చదివితే బాగుండేది, అలా చదివితే బాగుండేది కాకుండా ఈ ఎగ్జామ్ కన్నా ముందే మన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎలా అడగవచ్చు? జస్టిస్ అజయ్ మాణిక్రావు కనిల్కర్ గురించి సరికాందేంది సరైంది అన్నప్పుడు ఇతను లోక్పాల్కి రెండో చైర్మన్గా నియమితులు కావడం జరిగింది, ఒక పాయింట్. అంతేకాకుండా ఇతను మహారాష్ట్రకు చెందినవారు. ఇతను గతంలో హిమాచల్ ప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు వీరు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. లోక్పాల్కి మరి ఇందులో మనకి ఈ సమాచార విషయం సరికాదు సరైంది అన్నప్పుడు ఆ సమాచారం మనకు వస్తుంది. మరి ఇచ్చిన తీర్పుల పైన కూడా మనకి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇందులో మరి జస్టిస్ అజయ్ మాణిక్రావు నేతృత్వంలో ఏర్పాటైనటువంటి లోక్పాల్ కమిటీ ఏదైతే ఉందో మరి ఈ యొక్క జస్టిస్ పినాకిని చంద్రఘోష్ తర్వాత రెండవ చైర్మన్ అయినటువంటి వీరిలో ఒక జ్యుడిషియల్ మెంబర్గా ఈ కమిటీలో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే అందులో జస్టిస్ రుతురాజ్ అవస్థి మనకి ఇంపార్టెంట్గా ఉంటాడు. ఇతను 22వ జాతీయ న్యాయ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఒక నియామకాల విషయంలో, ఒక కరెంట్ పాలిటీ విషయంలో చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. కరెంట్ ఎకనమీ సంబంధించిన విషయం మంత్లీ ఒక సంబంధించిన పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయం పైన నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు NSSO వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా? ఈ కుటుంబ వినియోగ వ్యయ సర్వేను 2023 సంబంధించింది. మరి ఈ సంబంధించిన సర్వేలో మనం చూసినట్లయితే ఇక్కడ 2022 నుండి ఆగస్టు నుండి 2023 జూలై మధ్య ఈ యొక్క సర్వే నిర్వహించడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబం యొక్క వ్యయం ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఒక కుటుంబం యొక్క వ్యయం ఎలా ఉంది అంటే ఖర్చు ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ ఉందా అనే విషయం పైన చర్చ చేయడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో సంబంధించిన సమాచారం ప్రకారం ఆ యొక్క వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి కేంద్ర గణాంకాల శాఖ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబం యొక్క అంటే ఇక్కడ ఏంటంటే ఒక కుటుంబం యొక్క ఒక వ్యయం ఎలా ఉంటుంది, ఒక సంబంధించినటువంటి ఒక ఎక్స్పెండిచర్ ఎలా ఉంది యావరేజ్గా మనం చూసినట్లయితే 4,870 రూపాయలు ఉంది. ఎక్కడైంది అది చూడండి, ఎక్కడ అది ఇంపార్టెంట్గా మనం చూసుకోనండి మరి ఈ సంబంధించిన సమాచారం. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో ఒక కుటుంబం చూసినట్లయితే కుటుంబం యొక్క సగటు వ్యయం ఎంత, ఒక నెలకు ఎంత అవుతుందంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో 4,870 రూపాయలు అవుతుంది. అదే పట్టణ ప్రాంతాలు అర్బన్ ప్రాంతాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబ వ్యయం అనేది ఎంత అవుతుందని ఖర్చు 6,782 రూపాయలుగా చెప్పడం జరిగింది కేంద్ర గణాంకాల శాఖ తన సర్వేలో. అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక్కడ చూస్తే గ్రామీణ ప్రాంతంలో 4,802 రూపాయలు అయితే అదే ఒక పట్టణ ప్రాంతంలో అయితే 8,158 రూపాయలుగా నమోదు కావడం జరిగిందనమాట. ఇది వాళ్ళు చేసినటువంటి ఒక సర్వే ప్రకారం. ఆ నెంబర్స్ సంబంధించినటువంటి రూపాయలు మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023 గురించి సరికాంది ఏంది సరైంది ఏంది ఇలాంటి విషయాలపైన మనకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే తొలి వేద గడియారం. మరి ఒక వేదాల సంబంధించిన విషయంలో ఇక్కడ ఏంటంటే మన నక్షత్రాలు తర్వాత గ్రహాలు ఇవన్నీ ఏవైతే మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం ఉంటుందో అలాంటి ఒక వేద గడియారాన్ని నిర్మించడం జరిగింది. ఒక ప్రయోగాత్మకంగా ఇది ప్రారంభించబడింది. మరి ప్రపంచంలోనే తొలి వేద గడియారం ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు అది ఉజ్జయిన్లో కలదు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మనం ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు అనమాట.
అంటే ఈ సంవత్సరం విషయం అన్నమాట. మొత్తం కూడా అక్కడ తిథులు ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఒక రోజు యొక్క ప్రాముఖ్యత గురించి ఆ సంవత్సరం ఎట్లయితే ఒక క్లాక్లో మన గంటలు, తర్వాత నిమిషాలు, సెకండ్లు ఎలా తెలుస్తాయో ఇక్కడ కూడా ముహూర్తాలు, తర్వాత నక్షత్రాలు, తిథులు అన్నీ కూడా తెలిసే విధంగా ఇక్కడ ఒక వేద గడియారాన్ని రూపొందించడం జరిగింది. అది ఉజ్జయిన్లో, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో నిర్మించడం జరిగింది. ఉజ్జయిన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక మహాకాళేశ్వర ఆలయం కూడా ఉంటుందండి. మహాకాళేశ్వర ఆలయానికి ఇక్కడ మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. మహాకాళేశ్వర ఆలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఈ 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఆలయం ఇది ఉజ్జయిన్లో కలదనమాట. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ హైజెనిక్ అండ్ హెల్త్ స్ట్రీట్, హైజెనిక్ అనమాట, ఆరోగ్యపరంగా మనకి ఎంతో ఇంపార్టెంట్, హైజెనిక్గా ఉంటుంది. అండ్ ఒక సంబంధించినటువంటి ఫుడ్ స్ట్రీట్ అనమాట. ఫుడ్ స్ట్రీట్ని, ఒక హెల్దీ స్ట్రీట్ని, స్ట్రీట్ అంటే ఒక వీధి అనమాట, ఒక సంబంధించినటువంటి కార్యక్రమం. అక్కడే ఒక పెద్ద హోటల్ నిర్మిస్తారు. అక్కడ మంచి రుచికరమైనటువంటి సంబంధించిన ఆహారాన్ని అక్కడ అందజేస్తారనమాట. అయితే ఈ కార్యక్రమానికి ఏమని పేరు పెట్టాడంటే ప్రసాదం అని పేరు పెట్టడం జరిగింది. ప్రసాదం ఎందుకోసం అంటే ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హెల్తీగా ఉండాలి అండ్ హైజెనిక్గా ఉండాలి, ఒక మంచి ఫుడ్ని ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం ప్రసాదం అని చెప్పేసి అంట. ప్రసాదం అంటే మనకు గుళ్ళలో ఇచ్చేది మనకు వాళ్ళకు ప్రసాదమే. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో ఒక పెద్ద హోటల్ లాంటిది కట్టి ప్రభుత్వమే నిర్వహిస్తూ దీన్ని చేయడం జరుగుతుంది. మా ప్రసాదం అనే పేరుతో టూరిస్టులని ఆ విధంగా ఆకర్షించడంతో పాటుగా ఇక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యానికి అనారోగ్యం కాకుండా ఉంటుందనే ఒక విషయాన్ని చేయడానికి ఏం చేశారంటే హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రసాదం అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించారంటే మహాకాళేశ్వరం ప్రారంభించారు. దీన్ని ఎలా పిలవచ్చు అంటే హైజెనిక్ అండ్ హెల్త్ ఒక ఫుడ్ స్ట్రీట్ అని పిలవచ్చు. అది ప్రసాదం అనమాట. అది ఎక్కడ ప్రారంభించారంటే ఉజ్జయిన్లో ప్రారంభించడం జరిగింది. ఇంకా మధ్యప్రదేశ్ అంటే మరొక ప్రాంతం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గ్వాలియర్ సిటీ. మరి 2023 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, మరి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్, ఈ 2 నగరాలని ఎలా ప్రకటించడం జరిగింది అని చెప్పేసి అంటే ఇది మనకి యునెస్కో ఇంటాంజబుల్ హెరిటేజ్ ఫెస్టివల్గా ప్రకటించడం జరిగింది. మానవాళి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ ప్రాంతాల్లో 2023లో చేరినటువంటి నగరాలు ఏమంటే గ్వాలియర్ నగరం, ఇది మ్యూజిక్ కేటగిరీలో చేరడం జరిగింది. కోజికోడ్ నగరం అయితే ఇది లిటరేచర్, సాహిత్యంలో చేరడం జరిగింది. దీనితో మన దేశంలో యునెస్కో చేత మానవాళి సాంస్కృతిక వారసత్వ వర్ణనాతీత ప్రాంతాలుగా చేర్చబడినటువంటి నగరాల సంఖ్య 8కి చేరింది అనే అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి వారి మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి మంగూభాయ్ చగన్లాల్ పటేల్ అనేవారు ప్రజెంట్ అయితే మంగూభాయ్ చగన్లాల్ పటేల్ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఇక నెక్స్ట్ మరో కరెంట్ అఫైర్కి వెళ్దామండి. ఇష్టా. సో మనకి ఇక్కడ విత్తనాలకు సంబంధించిన విషయంలో విత్తనాలను పరీక్షించాలి, మంచి విత్తనాలకు రైతులు అందజేయాలి, తద్వారా వ్యవసాయ రంగంలో ఒక నూతన ఒరవడిని సృష్టించాలనే ప్రధానమైన ఉద్దేశంతో మరి 100 సంవత్సరాల కింద ఏర్పాటైన ఒక గొప్ప సంస్థ ఇష్టా సంస్థ. మరి ఇష్టా సంస్థ మరి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో. మరి ఇక్కడ చూసిన ఇష్టా అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి ఇష్టా శతాబ్ది ఉత్సవాన్ని 2024లో బ్రిటన్లో నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం ఇష్టా అంటే అబ్రివేషన్ చూసినట్లయితే ఇక్కడ ఇష్టా అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి సంస్థ. మరి 80 పైగా దేశాలు ఇందులో సభ్యత్వం ఉన్నాయి. ఇష్టా మరి కార్యనిర్వాహక సమావేశాలు ఫిబ్రవరి 17 నుండి 26, 2024 అర్జెంటీనా ఎక్కడైనా అర్జెంటీనా దేశ రాజధాని అయినటువంటి బ్యూనస్ ఎయిర్స్లో ఇది నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఇష్టా అధ్యక్షుడైనటువంటి వాడు, ఇష్టాకి అధ్యక్షుడిగా నియమితులైన తొలి ఆసియా వ్యక్తి, ఇష్టాకి అధ్యక్షుడిగా నియమితులైన భారతీయుడు, మన తెలుగువాడు. సో కుసులోతు కేశవులు దీనికి హాజరు కావడం జరిగింది. వీరి అధ్యక్షతనే ఈ సమావేశం అనేది జరిగింది. కుసులోతు కేశవులు. సో ప్రజెంట్ మరి వీరు హన్మకొండకు చెందినవారు. వీరు తెలంగాణ రాష్ట్ర విత్తన పరిశోధన సంస్థ, విత్తన అభివృద్ధి సంస్థకి వీరు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రజెంట్ అయితే జాతీయ విత్తనాభివృద్ధి సంస్థకి, నేషనల్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వీరు ఒక చైర్మన్గా పనిచేస్తున్నారు కుసులోతు కేశవులు గారు. అంతేకాకుండా ఇస్టాక్ కూడా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యం అన్నమాట.
ఇలా ఖచ్చితంగా మనకి లాస్ట్ టైం ఒకసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇది ఒకసారి రావడం జరిగింది. సో ఇష్టా పైన ఈ కుసులోతు కేశవ్ గారి పైన కాబట్టి మనకి ఇష్టా శతాబ్ది ఉత్సవాలు ఎక్కడ నిర్వహించబోతున్నారు 2024 అంటే బ్రిటన్లో నిర్వహించబోతున్నారు. మరి 2024లో ఇష్టా కార్యనిర్వాహక సమావేశాలు అనేది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనేది February 17 to 26 2024లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అది బ్యూనస్ ఎయిర్స్లో ఎక్కడంటే బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించినటువంటి సందర్భాన్ని సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనం చూద్దాం గర్భిణి ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా మనం చూసుకుంటాం. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో అంటే కృత్రిమ ఏమంటారంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కృత్రిమ సంబంధించిన సాంకేతికతతో ఈ కృత్రిమ మేధస్సు అనే టెక్నాలజీస్తో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టూల్తో గర్భిణీ స్త్రీలలో ఆ సంబంధించినటువంటి ఎంబ్రియో ఎలా ఉంది మొత్తం విశేషాలపైన ఆ పెరుగుదల ఎలా ఉంది ఆ సంబంధించిన ప్రిడిక్టింగ్ ద డెలివరీ డేట్స్ని ఆ విధంగా ఎలా మనం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఒక బాబు గారి పాప గారి సంబంధించినటువంటి అవయవాలు ఎలా ఉన్నాయి ఎలా పనిచేస్తున్నాయి అనే అన్ని విషయాలపైన అధ్యయనం చేయడానికి సో ఐఐటి మద్రాస్ వాళ్ళు అండ్ ఫరీదాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థ అండి ఫరీదాబాద్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సంయుక్తంగా గర్భిణీ GA2 అని చెప్పేసి ఒక AI మోడల్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా డిపార్ట్మెంట్ ఆఫ్ ది బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో మరి గర్భ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అనే కార్యక్రమంలో భాగంగా సో గర్భిణీ GA2 అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిస్కస్ చేస్తే ఎవ్రీడే కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పైన శాస్త్ర సాంకేతిక తాజా పరిణామాలపైన ఎక్కువ బిట్స్ వస్తున్న సందర్భం ఉంది. రానున్న పోటీ పరీక్షలు కూడా మనం వాటిపైన ఎక్స్పెక్ట్ చేసే సందర్భం మనకు ఉంటుంది కాబట్టి సో మరి ఇక్కడ ఐఐటి ఒక మద్రాసు వాళ్ళు అభివృద్ధి చేసిన గర్భిణీ ఏంది ఇలాంటి విషయాలపైన నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ గర్భిణీ GA2 అనేది దేనికి సంబంధించింది అనేది ఎవరు తయారు చేశారనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మద్రాస్ ఏ సంస్థతో కలిసి అభివృద్ధి చేసుకుంది AI టూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనే విషయం పైన కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దామండి. సో మనకి అవార్డ్స్ విషయంలో మన దేశంలో ఏదైతే ఏజెస్ గ్రహం బెల్ అనే ఒక స్కూల్ ఉంటుంది మరి ఈ యొక్క శాస్త్ర సాంకేతిక సంస్థ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ అవార్డ్స్ని ఇస్తూ ఉంటుంది. మరి ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేస్తారో అలాంటి నేపథ్యంలో మనము మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి CDOT సంస్థకి ఈ అవార్డు రావడం జరిగింది. సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెలిమాటిక్స్ అనే పిలువబడి ఈ సంస్థకి సో ఈ అవార్డు రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆ విధంగా పరిశోధన చేసినందుకు గాను 14వ యాన్యువల్ ఏజెస్ గ్రామ్ బెల్ అవార్డ్స్ 2024లో అవార్డు పొందినటువంటి భారత ప్రభుత్వ సంస్థ ఏదన్నప్పుడు అక్కడ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది టెలిమాటిక్స్ అని అంటాం. ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డాటా సైన్స్ విభాగాల్లో ఈ అవార్డు అనేది ఇస్తుంటారు. ఈ సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈ CDOT సంస్థ నిర్వహణలో మరి ఒక మినిస్ట్రీ ఆఫ్ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కిల్ ఇండియా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC సంస్థలు కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. మనకైతే ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాలి 14th యాన్యువల్ ఏజెస్ గ్రామ్ బెల్ అవార్డ్స్ 2024 ఎవరికి ఇచ్చారు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఇక్కడ అవార్డ్స్ విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కస్టమర్కి ఒక సంబంధించినటువంటి వినియోగదారుడికి ఈ యొక్క ఒక ఆర్థిక అక్షరాస్యత పైన ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. దాన్ని మనం లిటరసీ వీక్ అని చెప్పేసి అంటాం. అది ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనమాట. ఎందుకోసం అంటే RBI సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి బ్యాంకింగ్లో వస్తున్నటువంటి అధునాతన పోకడలు కానివ్వండి న్యూ సినారియోస్ ఏదైతే బ్యాంకింగ్లో ఉన్నాయో న్యూ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి వినియోగదారులు అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి RBI ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఫినాన్షియల్ లిటరసీ వీక్ నిర్వహిస్తుంది. మరి 2024లో February 26 నుండి March 1 ఈ 2024లో సో ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని RBI నిర్వహించడం జరిగింది. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం అని చెప్పేసి అంటామండి. RBI ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని సో ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి అంటారు. RBI ఒక ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే ఇక్కడ February 26 March 1 2024 నిర్వహించారు. మరి వాట్ ఈస్ ద థీమ్ మరి థీమ్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ మేక్ రైట్ స్టార్ట్ బికెమ్ ఫైనాన్షియల్ స్మార్ట్ అంటే మేక్ రైట్ స్టార్ట్ నువ్వు తయారుగా రైట్ స్టార్ట్ కరెక్ట్గా ప్రారంభించు బికమ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్ అంటే ఈ స్మార్ట్ టెక్నాలజీతో ఈ యొక్క సాంకేతికతను కూడా వాడుకొని ఒక ఫైనాన్షియల్గా ఒక మంచి నిర్ణయాలు తీసుకో అని చెప్పేసి ఈ యొక్క ఇతివృత్తం మనం అర్థం చేసుకోవచ్చు. మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్ అని చెప్పేసి మనకు అంటాం. అంటే మనకి ఏంటంటే ఇక్కడ
వారోత్సవాలు అని కూడా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అంటే దినోత్సవాలతో పాటు ఇప్పుడు మనం ఇంతకు చెప్పుకున్నాం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం అని చెప్పుకున్నాం. ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ ద వికసిత్ భారత్ అనే అంశంతో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇతివృత్తంగా. సో మరి జనవరి 24, 2024 అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఒక లర్నింగ్ ఫర్ ద లాస్టింగ్ పీస్ అని చెప్పేసి మనకు లర్నింగ్ ఫర్ ద లాస్టింగ్ పీస్ అనే అంశంతో డిస్కస్ చేసినాం. అట్లా ఇతివృత్తాలు అంటే ఇక్కడ దినోత్సవాలతో పాటుగా ఇతివృత్తాలతో పాటుగా మనకు వారోత్సవాలను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు మొదటి వారం ఉంటుంది. ఆగస్టు మొదటి వారాన్ని మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటాం. అక్టోబర్లో మరి రెండవ వారం అక్టోబర్ 4 నుండి 10 ప్రపంచ అంతరిక్ష వారోత్సవంగా మనం నిర్వహించుకుంటాం. సో మనం రీసెంట్గా మనం నిర్వహించుకోవడం జరిగింది జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవం. అలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాం. RBI 1935 ఏప్రిల్ 1 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నట్టే శక్తికాంత్ దాస్. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి శక్తికాంత్ దాస్ సో ఎన్నో గవర్నర్ అని చెప్పేసి అంటే ఇతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి శక్తికాంత్ దాస్ సో మరి 25వ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం. మరియం నవాజ్ ఎవరండి? మరియం నవాజ్ అంటే వీరు ఒక సంబంధించినటువంటి ఒక అధినేతకి అంటే పాకిస్తాన్లో ఒక రాజకీయ అధినేత అయినటువంటి నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్. సో మరి రాజకీయంగా వీరు ఎదగడం జరిగింది పాకిస్తాన్లో. సో పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం, మన దగ్గర రాష్ట్రం అంటాం కదా, అక్కడ ప్రావిన్స్ కూడా అంటారు. ఏదైతే పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో పంజాబ్ రాష్ట్రానికి ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. సో ఒక ఇంపార్టెన్స్గా ఉంది. మీరు ఇవి ఏ పార్టీకి చెందినవారంటే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందినవారు. సో మరియం నవాజ్ అండి. సో మరియం నవాజ్ సో మరి తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్ ఎంతో గుర్తించబడడం జరిగింది పాకిస్తాన్లో. మరి పంజాబ్ రాష్ట్రానికి పంజాబ్ ప్రావిన్స్కి మరియం నవాజ్. ఇక మరో పర్యావరణ సంబంధించిన విషయం అండి అంటార్టికా ప్రాంతం అండి. అంటార్టికా మరి అంటార్టికా ప్రాంతంలో గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతున్న సందర్భం. ఈ గ్లోబల్ వార్మింగ్ కాదు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఒక సందర్భంలో అంటున్నాడు. ఏమన్నాడంటే ఎట్ ప్రజెంట్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. ప్రజెంట్ అయితే ప్రపంచం అనేది గ్లోబల్ వార్మింగ్లో లేదు. ఎట్ ప్రజెంట్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ద గ్లోబల్ బాయిలింగ్. ప్రజెంట్ వరల్డ్ అనేది ఎలా ఉందంటే గ్లోబల్ బాయిలింగ్లో ఉంది. అంటే భూమి అనేది ఇప్పుడు ఏదంటే చూసినట్టయితే ప్రపంచం అనేది భూమి అనేది గ్లోబల్ అనేది ఏముందో వార్మింగ్ కాదు, భూతాపం కాదు. భూమి అనేది మసిలిపోతుంది, మెల్టింగ్ పాయింట్కి వచ్చింది, బాయిలింగ్ అవుతుంది, వేడవుతుంది అని చెప్పేసి అన్న సందర్భంలో జరుగుతున్న సందర్భం ఇక్కడ అంటార్టికాలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద మంచు పలకం, ఒక ఐస్బర్గ్ ఏదైతే దాని పేరేం పేరు తెలుసా? పిల్కనర్ రాన్. ఈ పిల్కనర్ రాన్ అనే ఒక ఐస్బర్గ్ అనేది ఏమవుతుందో కరిగిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తద్వారా ఏమైందంటే ధృవాల దగ్గర ఇలాంటి జరుగుతున్న సందర్భంలో ఈ వాటర్ అంతా సముద్రంలో చేరి సముద్ర మట్టాలు పెరుగుతున్న సందర్భం మనకు ఉంటుందన్నమాట. ఇది సో పిల్కనర్ రాన్ మంచు పలక. ఇటీవల కాలంలో అంటార్టికా ప్రాంతంలో ఈ క్రింది ఏ సంబంధించి ఐస్బర్గ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి వార్తలు నిలిచిందంటే అది పిల్కనర్ రాన్ అనేది అన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ క్రికెట్కి ఎనలేని సేవలు చేయడం జరిగింది న్యూజిలాండ్ క్రికెటర్గా. సో నీల్ వాగ్నర్ ఎవరైనా న్యూజిలాండ్ క్రికెటర్ ఎవరు? నీల్ వాగ్నర్ సో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో రిటైర్మెంట్ని ప్రకటించినటువంటి నీల్ వాగ్నర్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే న్యూజిలాండ్ క్రికెటర్గా గుర్తుపెట్టుకోవాలి. న్యూజిలాండ్ అంటే గుర్తుపెట్టుకోండి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంటే దీనికి ప్రజెంట్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో అతని పేరే గ్రేగ్ బార్క్లే. మరి ఈ గ్రేగ్ బార్క్లే అనేవారు సో మరి ఏ దేశానికి చెందినవాడంటే న్యూజిలాండ్ దేశానికి చెందినవారు. మరి న్యూజిలాండ్ అంటే గుర్తుపెట్టుకోవాలి క్రిస్టఫర్ లక్సన్ అనేవారు న్యూజిలాండ్ ప్రధానిగా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ అప్డేట్ అండి. సో మరి ఎలినా నార్మన్ ఈరోజు మన భారత్ హాకీ టీం ఒక ఇండియన్ హాకీ లేదా హాకీ ఇండియా అని చెప్పేసి అంటాం. మన ఇండియన్ హాకీ సంస్థను సమాఖ్యని మరి హాకీ ఇండియా ఏదైతే క్రీడా సమాఖ్య ఉందో ఈ హాకీ ఇండియాకి 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేయడం జరిగింది ఎలెన్ నార్మన్. సో వివిధ కారణాల రీత్యా వారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ యొక్క రాజీనామాని హాకీ ఇండియా అధ్యక్షుడైనటువంటి దిలీప్ టర్కీ హాకీ క్రీడాకారుడు వీరు ఆమోదించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈరోజు. సో మరి ఏంటంటే ఇక్కడ ఇటీవల రాజీనామా చేసినటువంటి హాకీ ఇండియాకు సుదీర్ఘంగా 13 సంవత్సరాల పాటు సీఈఓగా పనిచేసిన ఎవరు రాజీనామా చేశారు? అంతేకాకుండా హాకీ సమాఖ్యకు అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు దిలీప్ టర్కీ అనే అంశాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇవన్నీ మనకి ఫిబ్రవరి 28, 2024 ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.